నమస్కారం. హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెంట కోర్టు పడిందా, లేకుంటే కోర్టు వెంట రంగనాథ్ పడిందా అంటే రెండు అంటున్నాను నేను. కోర్టును ఆర్డర్లను ధిక్కరిస్తూ తన ఇష్టారాజ్యంగా రంగనాథ్ ప్రవర్తిస్తున్నాడని, మరి మేడ్చల్ సొసైటీ భూముల్లో అక్రమాలకు పాల్పడ్డారని చెప్పి కూల్చివేతలు చేశారని, హైకోర్టు స్టే ఉండగా కూడా ఈ పని చేశారని ఇవాళనే మరొకసారి హైకోర్టు సింగిల్ బెంచి రంగనాథ్కు అభిశంసిస్తూ రంగనాథ్ను కోర్టు ధిక్కార నోటీసు పంపమని చెప్పి రిజిస్ట్రీని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది. ఏమంటున్నానంటే ఒకటి రెండు కాదు, సహించను క్షమించను అని ఒక జడ్జి కాదు, ఇద్దరైనా ముగ్గురైనా వేరువేరు కోర్టులు, వేరువేరు జడ్జీలు, వేరువేరు బెంచులు ఇట్లాంటి ఆర్డర్లు ఇస్తుంటే నవ్విపోదురుగాక నాకెటి సిగ్గు అన్నట్టు, వాళ్ళు ఏమైనా చేసుకుని నా పని చేస్తా అన్నట్టు, ఆఖరికి బ్యారెక్లో పడేయాల్సి వస్తుంది అది హెడ్ అధికారులు అని చెప్పి డైరెక్ట్గా అంత పరుషమైన వ్యాఖ్యలు చేసినా కూడా కొంత తప్పించుకొని మేము మళ్ళీ మేము అఫిడవిట్ సమర్పిస్తాము, వ్యక్తిగతంగా రంగనాథ్ హాజరవుతారని బతిమారి బామారి అది మొత్తం మీద మిలిటరీని దించుతామనే దాన్ని ఆర్డర్ను కొంచెం శాంతపరిచింది. హైకోర్టును శాంతపరిచే పని అధికారులు మన ప్రభుత్వ న్యాయవాదులు చేశారు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఒకటి రెండు సార్లుగా సహించను క్షమించని హైడ్రా మీద ఇట్లాంటివి జరుగుతుంటే డైరెక్ట్గా కోర్టును అభ్యసించకుండా కోర్టు వ్యాఖ్యలను తిప్పికొడుతూ ప్రెస్ మీట్ కూడా ఈ రంగనాథ్ పెడుతున్నారు, చూస్తున్నామా. అసలు అక్రమార్కులే మొత్తం మీద నా మీద పడ్డారు, ఎవరైతే నష్టపోతుండో ఎవరైతే వాళ్ళు మాత్రమే చేస్తున్నారో పేద ప్రజలకు సంబంధం లేదని. ఇది ఒక రకంగా చెప్పాలంటే గతంలో నాకు ధర్నా చౌక్ జ్ఞాపకం వస్తుంది. ధర్నా చౌక్ ఎత్తేస్తామంటే ధర్నా చౌక్ ఎత్తేయాలని చెప్పి అక్కడ లోకల్ ప్రజలందరూ బారులు తీరి పెద్ద ప్రదర్శన చేశారు, మాకు రోజు ఇబ్బంది అవుతుందని చెప్పి. సరే ఎత్తేసిన ధర్నా చౌక్ మళ్ళీ పునరుద్ధరిస్తే మళ్ళీ ఎత్తేసిన అదే ప్రభుత్వాలు ప్రతిపక్షంలో పడ్డప్పుడు మళ్ళీ వాళ్ళే ధర్నాలు చూస్తున్నాం. కనుక ఇప్పుడు రంగనాథ్కి అనుకూలంగా ధర్నాలు చేసి హైడ్రా మంచిది, హైడ్రా ఉండాలని అనే ఒక వర్గం వాదిస్తున్నది. కాదు, దీనివల్ల పేదల బతుకు ఛిద్రమవుతున్నాయి, స్కూలు పుస్తకాలు బ్యాగులు కూడా తీసుకోకుండా ఉన్న పళ్ళంగా చెంబు తెపాల బయటపడేమైంది, పేదలు వెంబడి పడ్డారు, పెద్దవాడు వెంబడి పడితే ఎవరు వద్దనరు అని చెప్పి ఆనాడు నాగార్జున ఇన్కన్వెన్షన్ నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా చాలా ఆస్తుల విషయంలో కొంతవరకు ఈ గొప్పోళ్ళు పెద్దలు కూడా కొంత భయపడ్డారు. కానీ ఇప్పుడు హైకోర్టు అండ చూసుకొని వీళ్ళు మరీ పెట్టేయకపోతున్నారు. సర్వే నెంబర్ 1 అయితే ఇంకో దగ్గర స్టే తీసుకొచ్చుకోవడం, ఇవన్నీ చూస్తే అసలు హైడ్రాకు ఉన్న అధికారాలు ఏమిటి, వీటిని ఎంతవరకు నియంత్రించగలుగుతాయనే దాన్ని చూసుకుంటే కొన్నిసార్లు హైకోర్టు ఆర్డర్లు కూడా పనికి రాకుండా పోతున్నాయా, అత్యంత ఉత్సాహంతో మాటలు అనడం తప్ప చేతలు లేవనే మాట వస్తుంది. ఉదాహరణకు ఇదే రంగనాథ్ను మార్చమని ఆయన నా ఆస్థానంలో ఉంచుకొని వేరే శాఖకు బదిలీ చేయండి, అక్కడ హైడ్రా అధికారిని కొత్తగా నియమించండి సలహా ఇచ్చింది హైకోర్టు డైరెక్ట్గా. మన సలహా పట్టించుకోము అని ముఖ్యమంత్రి స్వయంగా అప్పీల్ పోతానని ఇప్పుడు పోయిందా తెలియదు. ఎందుకంటే ఆర్డర్ కాపీ రావాలి, 1 మంత్ టైం ఉంటుంది, 30 రోజుల్లో అప్పీల్ పోవాలి, డబుల్ బెంచ్కి పోవాలి, ఇదంతా ప్రాసెస్. ఇది ఎట్టా కోర్టులలో లేట్ అవుతుంది కదా, మన పని మనం చేసుకుపోదాం, ఎవరి వాడే పోతాడు వండక తిని మనమే పోతాం అన్నట్టు హైకోర్టు ఆర్డర్ను బేదఖాతరు చేస్తూ ముఖ్యమంత్రి డైరెక్ట్గా మరి రంగనాథ్కు మద్దతు ఇస్తున్నారని ఒక ఆరోపణ ఉంది. ఇటు పక్క కోర్టు మాటలు కూడా పట్టించుకోము, మా పని మేము చేసుకుంటామన్నట్టు ఎన్నిసార్లు వాతలు పెట్టినా, ఎన్నిసార్లు మీకు మొట్టికాయలు వేసినా మా పని మేమే చేసుకుంటూ పోతామని ఇటు పక్క రంగనాథ్ హైడ్రా అధికారులు కూడా ప్రవర్తిస్తున్నారు. మరి ఇది కోర్టుకు, ముఖ్యంగా హైకోర్టుకు, అట్లా ఉన్నత న్యాయస్థానానికి ఇటు పక్క అధికారులు, ఉన్నత అధికారులకు మధ్యన, ప్రభుత్వానికి మధ్యన ఇది ఒక పెద్ద వారుగా నడుస్తుందని కనిపిస్తుంది. ప్రజలు ఇందులో సంధిలు కావద్దు. నిజంగా చెప్పాలంటే పేద ప్రజలు 50 గజాలు 100 గజాలు మోసపోయో, మోసం గురయ్యో, కొనుక్కోనో లేకుంటే కబ్జా చేసుకొని ఉంటే వాళ్ళు మాత్రం తొలగిస్తున్నారు. ఈ పెద్దవాళ్ళ ముఖ్యమంత్రి తమ్ముడిది కావచ్చు, అన్నది కావచ్చు, లేకపోతే ఇతరత్ర అన్ని పార్టీలో ఉన్న పెద్దది కావచ్చు, అది ఫామ్ హౌజులు కావచ్చు, రకరకాల 100 కోట్ల ఆస్తులు కావచ్చు, ఇవన్నిటిని కాపాడుతూ మరి పేదలకు తిరిగిపోతున్నారు. లేకపోతే ఇట్లాంటివి ఏదైతే పెద్ద పెద్ద కంపెనీలు ఏవైతే కొనుక్కున్నారో వాళ్ళు తిరిగిపోతున్నారు. ఇది సరైనది కాదనే మాట కూడా వస్తుంది. అందుకని నా ఉద్దేశం ఏంటంటే హైడ్రా పనితీరు మీద ప్రభుత్వం కమిషన్ వేస్తే లాభం లేదు, హైకోర్టు ఒక కమిషన్, నిష్పక్షపాత కమిషన్ వేయాలని నా ఉద్దేశం అయితే వేసి హైడ్రా చేస్తున్న పనులలో కోర్టు ధిక్కారం ఎన్ని ఉన్నాయి అనే దాని గురించి కోర్టు ఇవాళ అది కూడా చెప్పింది. ఏమనంటే మీరు ఈ హైడ్రా చేస్తున్న మొత్తం కార్యకలాపాలు ఎన్ని కోర్టు ధిక్కారణ కేసులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి అని హైదరాబాద్ కలెక్టర్ని కూడా ఆదేశించి, హైదరాబాద్ రంగారెడ్డి వీళ్ళు కలెక్టర్లు ఉన్నారు వాళ్ళని ఆదేశించింది దీన్ని కమిషనర్ జవాబు ఇవ్వాలన్నది. దాంతోపాటు మరి మన చీఫ్ సెక్రటరీకే మరి ఆయనను మార్చమని ఆదేశం ఇచ్చింది కదా, దాని మీద ఎంతవరకు చర్యలు లేవు అంటే
కోర్టు ఏమన్నా మాట్లాడని మేము మా పని మేము చేసుకుంటూ పోదామని ధిక్కారం చేస్తున్నారా? మరి రేపొద్దున ఇది రంగనాథ్కి కాదు, అసలు సిఎస్ రామకృష్ణ సిఎస్కే సంజయ్ జాజుకే వస్తుందా ఈ బదనాం అంతా? మరి అంతకుముందు రామకృష్ణారావు గారు రిటైర్ అయిపోయారు, సలహాదారుగా ఉన్నారు ఆయన. మరి పాత అధికారికి వస్తుందా? కోర్టు మరి మూడో కన్ను తెరిస్తే ఏమవుతుంది అనే మాట వస్తుంది. చూద్దాం. మొత్తం మీద హైడ్రాకు వాదన హైడ్రాకు ఉంది, హైకోర్టు వాదన హైకోర్టుకు ఉన్నది. ఈ రెండింటి మధ్యన పేద ప్రజల వాదన పేద ప్రజలకు ఉన్నది. ఎవరైతే కబ్జాలు పెట్టిన మహానుభావులు ఉండో పెద్ద పెద్ద వాళ్ళందరూ పోయి పెద్ద పెద్ద వకీళ్ళని పెట్టుకొని కోర్టుకు వెళ్ళి స్టేలు తెచ్చుకోగలుగుతున్నారు. కానీ సామాన్య పేద ప్రజలు కోర్టుకు వెళ్ళి తెచ్చుకోగలుగుతారా? అటువంటి వాళ్ళని కూల్చేసి ఇటువంటి వాళ్ళని కోర్టు రక్షిస్తుంటే ఎట్లా అనే వాదన కూడా వస్తుంది. ఈ రెండు పక్కల వాదన పదునున్న వాదన ఇది. దీనికి కోర్టు, ఇటుపక్క హైడ్రా అధికారులు, ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఇప్పుడైతే ఎంత సహించను క్షమించనన్నా రంగనాథ్ చేసే పని ఆయన చేసుకుంటూ పోతున్నాడు. ప్రభుత్వం ఏమో ఆయన రక్షించుకుంటూ పోతూనే ఉన్నది. మరి పేద ప్రజల బతుకులు ఛిద్రం అవుతూనే ఉన్నాయి. వీటన్నిటి మధ్యన హైకోర్టు రేపొద్దున ఏ నిర్ణయం తీసుకుంటుంది, దాన్ని బట్టే రంగనాథ్ భవిష్యత్తు అట్లాగే హైడ్రా భవిష్యత్తు పూర్తిగా ఆధారపడిందని నేను అనుకుంటున్నాను.